రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. మరొకసారి చదువుతున్నా, జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ఆత్మచేత నడిపించబడటం. జాగ్రత్తగా వినండి. ఈ లోకంలో మనమందరం కూడా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవిస్తున్న మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా ఆరాధిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా ఆరాధిస్తున్న మనం ఆయన చెప్పిన మాటలను వింటూ వాటిని జీవితానికి అన్వయించుకుంటూ మనము జీవిస్తూ ఉన్నాం. దేవుని మాటలను వింటూ వాటిని జీవితానికి అన్వయించుకుంటూ జీవిస్తున్న మనము దేవుని ఆత్మను కూడా కలిగి జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. మామూలుగా మనిషికి ఒక ఆత్మ ఉంటుంది, మనిషి ఆత్మ. మనిషి ఆత్మ లేకపోతే మనిషి చెప్పండి, జీవించలేడు. జీవించటము అంటే మాట్లాడటము, నడవటము, పని చేయటము. ఇక ఈ లోకంలో మనం చేసేటువంటి ఈ జీవన విధానం అంతా కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆత్మ మనిషిని జీవింపజేస్తుంది. ఆమేన్. మనకు తెలుసు, ఆదికాండము 2వ అధ్యాయంలో దేవుడు మట్టితో మనిషిని తయారు చేసిన తర్వాత అతనిలోనికి జీవవాయువును ఊదాడు. అక్కడ రాయబడిన మాట, ఆ నరుడు జీవాత్మ ఆయను. దేవుడు ఎప్పుడైతే జీవవాయువును ఊదాడో జీవ ఆత్మ అయ్యాడు, అంటే జీవించే ఆత్మ అయిపోయాడు. హల్లెలూయా. మనము జీవిస్తున్నాం. ఇప్పుడు జీవిస్తున్నామా? మనలో జీవం ఉందా లేదా? నేను జీవిస్తున్నాను అన్నోళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, అందరూ జీవిస్తున్నారు. సో జీవము లేని వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు. జీవము లేనివాడు, జీవించని వాడు ఏ పని చేయలేడు, ఎక్కడికి వెళ్ళలేడు. సో మనం అన్ని పనులు చేయగలుగుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళి రాగలుగుతున్నాం, ఏమైనా చేయగలుగుతున్నామంటే మనము జీవిస్తూ ఉన్నాం. మనలో జీవం ఉంది, మనల్ని జీవింపచేసే ఆత్మ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవింపచేసే ఆత్మ మనల్ని జీవింపచేస్తుంది, నడిపిస్తుంది, పరిగెత్తిస్తుంది, మాట్లాడిస్తుంది, పని చేయిస్తుంది, నిద్రపోనిస్తుంది, నిద్ర లేపుతుంది, ఇంకా రకరకాలైనటువంటి కార్యక్రమాలన్నీ ఏమైనా చేయిస్తుంది ఈ జీవింపజేసే ఆత్మ. ఈ ఆత్మ ఉన్నంతకాలం మనిషి ఏమైనా చేస్తాడు, ఎక్కడికైనా వెళతాడు.
ఎలాగైనా జీవించేస్తాడు. ఈ ఆత్మ లేకపోతే మనిషి జీవించలేడు, ఏ పని చేయలేడు. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, జీవించటం వేరు, నడిపించబడటం వేరు. ఆమేన్, హల్లెలూయా. జీవించటం వేరు, నడిపించబడటం వేరు. ఇప్పుడు మనం జీవిస్తున్నాం. ఆమేన్, మనం జీవిస్తూ ఉన్నాం. అయితే మనము నడిపించబడాలి. అర్థమవుతుందా? మనము జీవిస్తూ ఉన్నాం, జీవిస్తున్న మనము నడిపించబడాలి. నడిపించబడాలంటే నడిపించేవాడొకడు ఉండాలి. ఆమేన్. ఈ జీవితాన్ని నడిపించటానికి దేవుని ఆత్మ మనలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనలో ఒక ఆత్మ ఉంది. అది ఎవరి ఆత్మ? మన ఆత్మే, మానవ ఆత్మ. దేవుడు జీవవాయువు ద్వారా జీవింపచేసే ఆత్మను మనలోనికి పంపించాడు. జీవింపజేసే ఆత్మతో పాటు నడిపించే ఆత్మను కూడా మీరు కలిగి ఉండండి. అంటే జీవింపజేసే ఆత్మతో పాటు ఎలా జీవించాలో నడిపించే ఆత్మను కూడా, మాట్లాడించే ఆత్మతో పాటు ఎలా మాట్లాడాలో తెలియజేసే ఆత్మను కూడా, నడిపించే ఆత్మతో పాటు ఎలా నడవాలో తెలియజేసే ఆత్మను కూడా, పనిచేసే ఆత్మతో పాటు ఎలా పని చేయాలో తెలియజేసే ఆత్మ కూడా చాలా అవసరము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా మందిలో జీవింపచేసే ఆత్మనే ఉంటుంది, ఎలా జీవించాలో నడిపించే ఆత్మ ఉండదు. చాలామందిలో మాట్లాడే ఆత్మే ఉంటుంది, ఎలా మాట్లాడాలో నడిపించే ఆత్మ ఉండదు. అందుకే నోటికి ఏమొస్తే అది మాట్లాడుతూ ఉంటారు. ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతారు, ఏదొస్తే అది మాట్లాడేస్తారు. ఎవరినైనా సరే మాట్లాడేస్తూ ఉంటారు. కొంతమందికి నడిచే ఆత్మ ఉంటుంది, కానీ నడిపించే ఆత్మ, ఎలా నడవాలో తెలియజేసే ఆత్మ ఉండదు. అందుకే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తూ ఉంటారు. కొంతమందికి పనిచేసే ఆత్మ ఉంటుంది, కొంతమందికి ఏంటండి అందరికీ ఉంటుంది. అందరికీ నడిపించే ఆత్మ ఉంటుంది, కానీ ఎలా నడవాలో తెలియజేసే ఆత్మ ఉండదు. అందరికీ మాట్లాడించే ఆత్మ ఉంటుంది, కానీ ఎలా మాట్లాడాలో నడిపించే ఆత్మ ఉండదు. నేను చెప్పే వేరియేషన్ మీకు అర్థం కావాలి. నేను చెబుతూ ఉండగానే ఆ ఫిగర్స్ మీకు కనపడాలి. ఒక వ్యక్తి సరిగ్గా మాట్లాడుతున్నాడా లేదా, అతనిలో నడిపించే ఆత్మ ఉందా లేదా, అతనిలో దేవుని ఆత్మ ఉందా లేదా, సేవకుడైనా సరే విశ్వాసి అయినా సరే. నేను మళ్ళీ చెప్తున్నా, అతడు ఏ చర్చికి వెళుతున్నాడు అన్నది పక్కన పెట్టండి, అతడు ఎంత పెద్ద సేవకుడు అన్నది పక్కన పెట్టండి, అతనికి ఎన్ని సంఘాలు ఉన్నాయన్నది పక్కన పెట్టండి, అతడు ఎన్ని సంవత్సరాలుగా దేవునిలో ఉన్నాడు అన్నది పక్కన పెట్టండి. అది దానితో నథింగ్, వాటి వల్ల ఎలాంటి యూజ్ లేదు, అవన్నీ యూజ్లెస్. ఎంత పెద్ద సేవకుడైనా కావచ్చు, ఎంత పెద్ద సంఘమైనా కావచ్చు, ఎన్ని ఏండ్ల నుండైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని ఉండొచ్చు, కానీ నువ్వు మాట్లాడే మాట ఎలా ఉంది, నువ్వు నడిచే నడవడిక ఎలా ఉంది, నువ్వు చూసే చూపు ఎలా ఉంది, నువ్వు చేసే పనులు ఎలా ఉన్నాయి, నీ ప్రవర్తన ఎలా ఉంది, దాన్ని బట్టి నీలో దేవుని ఆత్మ ఉందో లేదో చిటికలో చెప్పేయచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకునిలో నేను ఈరోజు ప్రసంగిస్తున్న మీకు దేవుని వాక్యాన్ని ఇక్కడ నిలబడి దాదాపుగా 18 సంవత్సరాలుగా నేను మీకు బోధిస్తూ ఉన్నా. ఇంతగా బోధిస్తున్న నాలో, ఇన్ని పాటలు రాసి పాడగలుగుతున్న నాలో దేవుని ఆత్మ ఉందా
లేకుంటే ఊరికే జీవింపజేసే ఆత్మతో నేను అలాగా కొనసాగిస్తున్నాను అనేది మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. నా దగ్గరికి వచ్చి దేవుని మాటలు వింటున్న మీలో దేవుని ఆత్మ ఉందా, లేకపోతే జీవింపజేసే ఆత్మతోనే నటించేస్తున్నారు అన్నది నాకు తెలిసిపోయి ఉంటుంది. దేన్ని బట్టి? నీ మాటను బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ తలంపులను బట్టి, నీ క్రియలను బట్టి, నీ చూపును బట్టి, నీ నడవడికను బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవించే ఆత్మ ఉన్నోళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. నడిపించే ఆత్మ ఉన్న వాళ్ళే దేవుని పిల్లలు. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందిని అంటుంటారు, రే పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావురా అంటాం. కుక్క బ్రతుకుతుంది నువ్వు దాంట్లో కూడా ఏ ఆత్మ ఉంది? ఏమన్నా కుక్కలో ఏ ఆత్మ ఉంది? జీవించే ఆత్మ. అవి కూడా పందిలో ఏ ఆత్మ ఉంది? జీవించే ఆత్మ ఉంది. ఏనుగులో, పక్షుల్లో, జంతువుల్లో, చెట్లల్లో కూడా జీవించే ఆత్మ ఉంది, జీవింపచేసే ఆత్మ ఉంది. మనిషి వాటన్నిటికీ ప్రత్యేకమైన వాడు. ఆమేన్. పందికి నాకు తేడా ఉంది అని మనం నిరూపించాలా, జంతువులకు నాకు తేడా ఉందని మనం నిరూపించాలా. ఈ మధ్యకాలంలో 6వ తరగతి పిల్లల్లో 7వ తరగతి పిల్లల్లో 2 పిల్లలు ఒక చిన్న అమ్మాయిని, థర్డ్ క్లాస్ అమ్మాయిని 6, 7వ తరగతి పిల్లలు ఏం చేయగలరు? వాళ్ళు సెల్ ఫోన్లో ఏం చూసారో ఏమో తెలీదు, ఎలా చూసారో ఏమో తెలీదు. ఆ పిల్లని మోసం చేసి, ఆ పిల్లని పాడు చేసి చంపేశారు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి ఆ పిల్ల శవానికి తాడు కట్టేసి నీళ్ళల్లో పడేశారు, చెరువులో పడేశారు. ఎంత అడిగినా ఆ పిల్లలు చెప్పలేదు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి పోలీసులు కనుక్కున్నారు. ఎంత వయసు? చిన్న వయసు, 3వ తరగతి పిల్లలో ఏం కనపడుతుందండి? 3వ క్లాసు చదివే పిల్లలో ఏం కనపడుతుంది? ముసలోళ్ళు, 60-70 సంవత్సరాల ముసలోళ్ళు 5 ఏళ్ల పాపను 6 ఏళ్ల పాపను పాడు చేస్తున్నారంటే నాకు అర్థం కానిది ఏంటంటే వాళ్ళల్లో వీళ్ళకి ఏమంత కామం ఊడిపడే విధంగా శరీరం కనపడుతుంది అన్నది నాకు ఆలోచన. దేవుని ఆత్మ ఉన్నవాడైతే అలా చెయ్యడు. జీవింపజేసే ఆత్మ ఉంది కనుకనే జీవిస్తున్నాడు. బరగొడ్డు బతుకుతుంది, దున్నపోతు బతుకుతుంది, పందులు కుక్కలు బతుకుతున్నాయి, వాళ్ళు బతుకుతున్నారు. నీతిలే, నియమములే, వాయులే, వరుసలే, మంచిలే, చెడులే, పెద్దలే, చిన్నలే పోతున్నారు, ఇష్టం వచ్చినట్లు పోతున్నారు. వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. నన్ను కూడా దేవుడే పుట్టించింది అంటే కాదు. బైబిల్లో రాయబడి ఉంది, అబద్ధం ఆడేతోడు కూడా దేవుని పిల్లోడు కాదు. అబద్ధం ఆడేవాడు సాతాను పిల్లోడు, పాపము చేయువాడు అపవాది సంబంధి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన యందు నిలిచి ఉండి వాడెవడును పాపము చేయడు, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మను మోసపరచనీయకుడి. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. ఒక క్రైస్తవునిగా ఉండి, ఒక విశ్వాసిగా ఉండి నువ్వు పాపం చేస్తున్నావు అంటే, నువ్వు సేవకుడివైనా విశ్వాసివైనా, పాపం అంటే ఏంటి? బైబిల్ సెలవిస్తుంది రోమాపత్రికలో 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము
మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటి పాపం అంటే? దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయకుండా ఉండటమే పాపం. దేవుడు ఏం చేయమని చెప్పాడో దాన్ని చేయకుండా, దేవుడు ఏం చేయొద్దని చెప్పాడో దాన్ని చేయటమే పాపం. ఇలాంటి పాపులందరినీ సంఘములో కూర్చోబెట్టుకొని, నాకు 1000 మంది ఉన్నారు, 2000 మంది ఉన్నారు, 3000 మంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారని చెప్పుకోవటం వల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. జీవించేవారు కాదు దేవునికి కావలసింది, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు, జీవింపబడేవారు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవించేవారందరూ, బ్రతికేవారందరూ కాదు దేవుని పిల్లలు. దేవుని ఆత్మ చేత ఎవరైతే నడిపించబడుతున్నారో, దేవుని ఆత్మ చేత ఎవరైతే జీవింప చేయబడుతున్నారో వారే దేవుని పిల్లలు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. దేవుని ఆత్మ ఉన్నవాని నడవడికకు, దేవుని ఆత్మ లేనివాని నడవడికకు, దేవుని ఆత్మ ఉన్నవాని జీవన విధానానికి, దేవుని ఆత్మ లేనివాని జీవన విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడుతూ ఉంటే, దేవుని ఆత్మ చేత నువ్వు జీవింప చేయబడుతూ ఉంటే, దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడుతూ ఉంటే, నీ యొక్క జీవన విధానము ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటుంది. నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడకపోతే నీ జీవన విధానములో ఉన్న ఆలోచనలన్నీ కూడా శరీర సంబంధమైనవిగా ఉంటాయని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని ఆత్మ కలిగిన వాడు పాపము చేయడు. ఒకవేళ చేసిన పాపములోనే ఉండడు. ఒకవేళ చేసిన దాని గురించినటువంటి పశ్చాత్తాపవతంలో కలుగుతుంది. దాని జోలికి మరలా పోకున్నట్లుగా దేవుని వాక్యముతో తనను తాను సరిచేసుకుంటూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుని ఆత్మ ఏం చేస్తుంది? యోహాను సువార్త 8వ అధ్యాయం. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 44వ వచనమ్మా. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావమును అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై జనకుడై ఉన్నాడు. దేనికి జనకుడు? జనకుడంటే తండ్రి. జనకుడంటే తండ్రి. దేనికి తండ్రి? సాతానుడు అబద్ధానికి తండ్రి. మరి ఈరోజు ఎంతమంది క్రైస్తవులు అబద్ధాలు ఆడుతున్నారు? ఆలోచించండి. నేను చెప్పే మాటలు, దేవుడు నా ద్వారా పలికిస్తున్న మాటలు. మనం ఎన్నిసార్లు, ఎంతమందితో, ఎన్ని సందర్భాలలో అబద్ధాలు ఆడుతున్నాం? అబద్ధాలు ఆడేవాడు అపవాది సంబంధి. అపవాది స్వభావం ఏంటంటే అబద్ధాలు ఆడటం. వాడు అబద్ధానికి తండ్రి అయి ఉన్నాడు. వానిలో సత్యమే లేదు. పాపము చేయువాడు అపవాది సంబంధి, అబద్ధమాడువాడు అపవాది సంబంధి. ఇప్పుడు చూద్దాం యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను,
నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. ఆమెన్. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ నీలో నాలో ఉంటే మనము చేసే ప్రతి పాపాన్ని ఏం చేస్తాం? ఆయనే ఒప్పింపజేస్తాడు, గుర్తు చేస్తాడు. అన్నీ పాపాలన్నీ గుర్తు చేస్తాడు. మర్చిపోయిన పాపాలు కూడా గుర్తు చేసి ఆ పాపాలన్నిటినీ నువ్వు ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమిస్తాడు అని నిన్ను నన్ను బలవంత పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన గుర్తు చేస్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? దేవుని ఆత్మ నీలో ఉంది అనటానికి గొప్ప సిమ్టమ్ ఇది, గొప్ప గుర్తు. దేవుని సన్నిధిలో నీ పాపములను నువ్వు ఒప్పుకుంటావు. ఎవరైతే ఒప్పుకుంటారో, ఇప్పుడు యోహాను మళ్ళా మొదటి పత్రికలోకి వెళితే మొదటి అధ్యాయంలో ఎవడైతే పాపములను ఒప్పుకుంటాడో యేసుక్రీస్తు రక్తము వానిని కడిగి ప్రతి పాపము నుండి పవిత్రపరుస్తుంది. చూద్దాం 1వ అధ్యాయంలో 8వ వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. వినండి, ఇందాక ఎవరిలో సత్యం లేదని తెలుసుకున్నాం, ఇందాక చదువుకున్నాం. ఎవరిలో సత్యం లేదు? సాతానులో సత్యమే లేదు, వాడు అబద్ధికుడు. ఇప్పుడు నేను పాపమే చేయలేదు, నాలో ఒక్క పాపం కూడా లేదు అని నువ్వు అనుకుంటున్నావంటే నీలో నాలో కూడా సత్యము లేదు. నువ్వు నేను కూడా అబద్ధికులము. లేదన్నా నాలో పాపం ఉందని ఒప్పుకుంటున్నా అంటే ఒప్పుకుంటే ఏమవుతుంది? నీ హృదయం ఏమవుతుంది? పశ్చాత్తాపంతో ఏమవుతుంది? పశ్చాత్తాప పడేవాడు ఏడుస్తాడు. ఆమేన్. ఏడుపే రాలేదంటే నువ్వు నిజంగా పశ్చాత్తాప పడలేదు అని అర్థం. మీరు చూడండి, చాలా మీటింగ్స్లలో, చాలా చర్చెస్లలో చాలామంది ఏడుస్తూ ఉన్న వీడియోలు పెడుతూ ఉంటారు సేవకులు. ఆ మీటింగ్లలో వాళ్ళు ఎందుకు అట్లా ఏడుస్తుంటారు? ఆ సంఘంలో ఆ విశ్వాసులు ఎందుకు అట్లా ఏడుస్తున్నారు? ఎందుకంటే వారు దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు తన పాపాలను ఒప్పుకొని దేవునికి కృతజ్ఞతగా తన యొక్క కన్నీళ్లతో మరియలాగా యేసుప్రభు పాదాలు కడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ నీ యొక్క విశ్వాస జీవితంలో ఇంతవరకు ఒక్కసారైనా బోరున ఏడ్చి దేవుని సన్నిధిలో నేను పాపిని, అయ్యా నేను పాపినని బోరున వెక్కి 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 ఏడ్చి యేసుప్రభు పాదాలు కడిగిన అనుభవం ఒక్కరోజైనా ఒక్కటైనా నీ జీవితంలో లేదు అంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఇంకా నీ పాపాలు నీతోనే ఉన్నాయి, ఇంకా నువ్వు కడగబడలేదు, నీలో దేవుని ఆత్మ లేదు, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడలేదు. దేవుని ఆత్మచేత నడిపించబడకపోతే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు, ఆయన స్వీకరించడు. దేవుని ఆత్మ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? పశ్చాత్తాపపడతావు. ఒక్కసారైనా. నేను ఒక్కసారి కాదు, మొన్న ఏడ్చాను కదా, ఈరోజు ఏం ఏడుస్తావులే అనుకోను. 7 ప్రార్థనలో నుంచి లేచి రాలేను నేను. అలా ఏడవకుండా నేను లేచి వచ్చానంటే అసలు అది ప్రార్థనలాగే అనిపించదు. నా అనుభవం చెప్తున్నా మీకు. నేను కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మోకరించానంటే మరలా నా జీవితం అంతా నేను గుర్తు చేసుకుంటా.
మొత్తం గుర్తు చేసుకుంటా, దేవుణ్ణి అడుగుతా, పరిశుద్ధాత్మని అడుగుతా, అయ్యా నేను ఎక్కడైనా మర్చిపోయానేమో, ఏ పాపాన్నైనా మర్చిపోయి దాని గురించి నేను ఏడవలేదేమో, ఏ పాపమైనా నేను మర్చిపోయి దాని గురించి నీ సన్నిధిలో ఒప్పుకోలేదేమో, పరిశుద్ధాత్మను నాకు గుర్తు చెయ్యని దేవుణ్ణి అడిగి ప్రతి చిన్న తప్పును కూడా గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి ప్రశాంతంగా నేను బయటకు వస్తాను. అది నా దేవుడు నాకు ఇచ్చిన అనుభవం. దేవుని ఆత్మ నీలో ఉంటే నీ జీవితంలో కూడా జరిగే కార్యం ఇదే. ఆమేన్, హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. అక్కడే రాయబడింది, మనం ఇందాక చదువుకున్నాం. ఏంటది? దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఎలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై, జాగ్రత్తగా వినండి, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మొరపెట్టారు ఎప్పుడన్నా అబ్బా తండ్రి యేసయ్యా? మీ నోర్లే తెరవరు. నేను ప్రతి చోట సిగ్గుపడనండి. కర్ణాటక వెళ్ళానా, దేవుడు నాతో మాట్లాడా? 200 కాదు 2000 మంది ఉన్నా మనసారా ఏడ్చుకొని దేవుని సన్నిధిలో ఒప్పుకొని ఒక నూతన వ్యక్తిగా బయటపడతా. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ మనల్ని ఏం చేస్తుంది? ఒప్పింపజేస్తుంది. వాక్యం వింటున్నప్పుడు అదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, దో ఆ మాట నీకోసమే, ఈరోజు నువ్వు మారాలి, ఈరోజు నువ్వు సరి చేసుకోవాలని దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని మాటలను నీకు గుర్తు చేస్తూ, నీ అపరాధాలను గుర్తు చేస్తూ నిన్ను ఒప్పింపజేస్తుంది. అప్పుడు ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు సిద్ధపడితే, అక్కడనే రాయబడిన మాట, ఆ ఆత్మ మనలో ఉంటుంది. ఆ ఆత్మనే, ఇప్పుడు 26వ వచనం, ఆ ఆత్మయే అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. నీలో నాలో దేవుని ఆత్మ ఉంటే ఆ ఆత్మే ఏడుస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఆత్మనే ప్రార్థిస్తుంది, ఆ ఆత్మనే నీ పాపములను గుర్తు చేస్తుంది, ఒప్పింప చేస్తుంది మూల్గులతో. ఈ అనుభవం మనకు ఉండాలి. ఈ అనుభవం ఎవరికి ఉంటుందో తెలుసా? దేవుని ఆత్మ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఆమేన్. ఈ అనుభవం ఉన్నవారు ఏ రోజుకైనా ఆశీర్వదించబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏ రోజుకైనా, ఈరోజు స్థితి సరిగ్గా లేకపోయినా, ఈరోజు పరిస్థితులు అంతంతగా ఉన్నా, దేవుని ఆత్మ కలిగిన వాడు ఒకరోజు మహావృద్ధిలోకి వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ వానిని నడిపిస్తుంది. ఆమేన్. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుని ఆత్మ బోధిస్తుంది. ఎవరితో సహవాసం చేయాలో, ఎవరితో సహవాసం చేయకూడదో, ఎవరి దగ్గరికి వెళితే పని జరుగుతుందో, ఎలాంటి మాటలు మాట్లాడితే పని జరుగుతుందో, ఎలాగ మొదలు పెట్టాలో, ఎలాగ ముగించాలో, ఎలాగ అన్ని విషయాలను కూడా దేవుని ఆత్మ మనకు తెలియజేస్తుంది. ప్రార్థించటం నేర్పిస్తుంది, మొరపెట్టడం నేర్పిస్తుంది, ఏడవటము నేర్పిస్తుంది. హల్లెలూయా. పొరపాటున తప్పు చేసినా ఇదిగో ఈ తప్పును నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. ఇది నీ అభివృద్ధికి ఆటంకంగా ఉండకూడదు. ఆమేన్. చాలామంది జీవితాలు ఆశీర్వదించబడకపోవటానికి కారణం, చాలామంది జీవితాలు వృద్ధిలోకి రాకపోవటానికి కారణం, విశ్వాసుల జీవితాలు, వారి జీవితాలలో ఉన్న పాపాలే కారణం. వాటిని ఒప్పుకోకపోవటము ప్రధానమైన కారణం, వాటిని విడిచిపెట్టకపోవటము పెద్ద కారణం. వాటిని అలాగే పెట్టుకొని
ఇప్పుడు నేను చేయట్లేదు కదా, ఇప్పుడు నేను చూడట్లేదు కదా, ఇప్పుడు నేను అలా లేను కదా, ఇప్పుడు బాగానే ఉన్నాం. మరి దాని సంగతి వాక్యం సెలవిస్తుంది, ఒకని అపరాధములకు క్షమాపణ దొరికినవాడు, ఒకని పాపములు క్షమించబడిన వాడు ధన్యుడు అని. ఆమేన్, హల్లెలూయా. వ్యభిచారి, వేశ్య, పాపాత్మురాలైన స్త్రీ, మనకు తెలుసు ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ. ఆమెను ఎవరూ ప్రేమించరు, అంత పాపాత్మురాలు. ఆమెతో ఎవరూ మాట్లాడరు, అంత పాపాత్మురాలు. ఊరికల్లా తెలుసు ఏమని, ఆమె పాపి అని. ఊరికల్లా తెలుసు. అందరూ వెళ్ళేశారు, ఎవరూ మాట్లాడరు, ఎవరూ పిలవరు, ఎవరూ సహాయం చేయరు. రేపు చచ్చిపోయినా కానీ దావలో పడేసిపోతారేమో. అలాంటి భయంకరమైన పాపాత్మురాలు అన్ని పాపాలను దేవుని ద్వారా క్షమించే విధంగా చేసుకుంది. ఎలా? దేవుని పాదాల మీద పడి పాపాలన్నీ ఒప్పుకుంది. ఎంతగా ఏడ్చిందంటే ఆ కన్నీళ్లకు యేసుక్రీస్తు ప్రభుల వారి పాదాలన్నీ తడిచిపోయాయి. యేసు ప్రభు అంటున్నాడు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు ఆ మాట అనాలి. నా కుమారుడా తిమోతి, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి. అదే నాకు పెద్ద ఆస్తి. ఈ లోకంలో నేను ఏదైనా సాధించగలిగినానంటే నా దేవుడు నాకు కనబడినా, నాతో మాట్లాడినా, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయని చెబితే చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆ మాట చెప్పేంత వరకు నా హృదయంలో ఆ ఆలోచన కలిగేంత వరకు, ఆ తృప్తి నాకు కలిగేంత వరకు దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తూనే ఉంటా. దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. దేవుని ఆత్మ నన్ను మొరపెట్టేటట్లుగా ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ నేను ఎలాగా తండ్రి, యేసయ్యా, అబ్బా అని పిలవాలో నాకు నేర్పిస్తుంది. దేవుని ఆత్మే నాలో లేదు అనుకో, అసలు దేవుని ఆత్మే లేదు. ప్రార్థన చేసేది రాదు, పాట పాడేది రాదు, ఇంకా ఏం రాదు, ఇంకా ఏడుపే రాదు. ఒక్కసారైనా వాళ్ళు ఏడుస్తే చూడాలి అనిపిస్తుంది దేవునికి కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి విశ్వాసి జీవితంలో కన్నీటి జీవితం ఉండాలి. దావీదు అంతటి వాడే చాలా సందర్భాలలో కన్నీళ్లతో నా పరుపు తేలియాడుచున్నది. అక్కడ రాయబడిన మాట చూస్తే 51వ కీర్తన 5వ వచనం నుండి, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. 7వ వచనం, నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దావీదు అంతటోడే దేవుని సన్నిధిలో ఏం ఒప్పుకుంటున్నాడు? నీకు నాకు మాత్రం నోరు రావట్లేదు, నీ ఇష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఎన్నేళ్ళు విశ్వాసిగా ఉన్నావన్నది దేవునికి అవసరం లేదు. నువ్వు ఎంత పెద్ద సంఘంలో, ఎంత చిన్న సంఘములో ఉన్నావన్నది దేవునికి అవసరం లేదు. నీకు బోధించేవాడు ఎంత పెద్ద సేవకుడు, ఎంత చిన్న సేవకుడు అన్నది దేవునికి సంబంధం లేదు. నీవు ఒక్కసారైనా నీ జీవితం అంతట్లో నువ్వు చేసిన ప్రతి పాపాన్ని గుర్తు చేసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లతో
పశ్చాత్తాపపడి ఏడ్చి ఒప్పుకొని విడిచిపెట్టి నూతనంగా మార్చబడినట్లయితే దేవుడు నిన్ను తన కుమారునిగా అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఎలా సాధ్యమవుతుంది? నాకు ఏడవటానికి రావట్లేదే, ఎలా సాధ్యమవుతుంది? నాకు గుర్తు రావట్లేదు. నేను అనుకుంటున్నాను నేను నీతిమంతున్నే అనుకుంటున్నా, నేను అనుకుంటున్నాను నేనేం పెద్ద పాపాలు చేయలేదే అనుకుంటున్నా. పాపం చేయలేదు అనుకోవడమే పెద్ద పాపం. నేను పాపిని కాదు అనుకోవడమే పెద్ద పాపం. ఇందాక చదువుకున్నాం, నేను పాపము చేయలేదని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు మోసగానివి, నువ్వు అబద్ధికురాలివి. కాబట్టి మనం అందరము పాపం చేశాం, అందరము. రోమపత్రికలో 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రతి ఒక్కడు వాని త్రోవలలో వాడు తప్పిపోతున్నాడు. ఇష్టం వచ్చినట్లుగా ఇష్టమైన త్రోవలకు వెళ్ళి తప్పిపోతున్నారు. దేవుని పిల్లలైతే దేవుని ఆత్మను కలిగి జీవించాలి. దేవుని ఆత్మ కలిగిన వాడు తమ పాపముల విషయమై పశ్చాత్తాపపడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవడైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతాడో, ఎదురుగ్గా ఎంతమంది తిడుతున్నా నీ నోట ఏం రాదు, తిట్లు రావు. కానీ తెగించి నువ్వు తిడుతున్నావంటే, సరే పోని తిట్టావు కోపంలో, తర్వాత మోకరించి అయ్యో కోపంలో అనేసానయ్యా నన్ను మన్నించు అని ఏడ్చావా? అలా ఏడవగలిగితే నువ్వు దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావని అర్థం. దేవుని ఆత్మ నీలో ఉంటే పాపం చెయ్యవు. ఒకవేళ బలహీనంగానో తప్పని పరిస్థితుల్లోనో పాపం చేస్తే వెంటనే మోకరించి అయ్యా బలహీనురాలను బలహీనుణ్ణి తప్పు చేశానయ్యా నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో ఏడ్చావా? ఇంకా చేయనయ్యా ఒప్పుకున్నావా? అయితే నీలో దేవుని ఆత్మ ఉన్నట్లే, నువ్వు దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నట్లే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతవరకు? ఎన్నిసార్లు ఇలాగా తప్పు చేసి ఎన్నిసార్లు పశ్చాత్తాపపడి ఒప్పుకున్నా దేవుని ఆత్మ నడిపిస్తుందా? ఏమండి, ఇది ప్రశ్న. సరే తప్పు చేశాను, పశ్చాత్తాపపడుతున్నాను, ఎందుకంటే కొంతమందికి అలవాటు అయిపోతుంది. ఏంటి? తప్పు చేయడం. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అంతే. తప్పు చేయడం, బలి ఇవ్వటం, తప్పు చేయటం, బలి ఇవ్వటం, తప్పు చేయటం, బలి ఇవ్వటం. బలిస్తే పొట్టేలునో గొర్రెనో మేకపోతునో ఎద్దునో దేవుడు నియమించిన ఆ కానుకనో ఇస్తే పాపం పోతుంది అని ధర్మశాస్త్రంలో ఉంది కదా. అందుకు పాపం చేయటం, సంవత్సరం చివరిలో బలులు ఇవ్వటం, పాపం చేయటం సంవత్సరం అంతా, లాస్ట్లో బలి ఇవ్వటం. ఇది ఏమైపోయిందంటే అలవాటైపోయింది. ఎంత అలవాటైపోయిందంటే మనిషి పాపం బలి. బైబిల్లో రాయబడింది రోమపత్రికలో 1వ అధ్యాయంలో, మనుషుల యొక్కయు జంతువుల యొక్కయు రక్తము కడగలేనంతగా మనిషి పాపం బలిసిపోయింది. అలాగ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఒకసారి కాకపోయినా ఒకసారి బుద్ధి తెచ్చుకొని ఇంకా బ్రతుకు మార్చుకొని నడుచుకోవాలి. అలా కాకుండా పాపం చేయటం, పశ్చాత్తాపడడం, పాపం చేయటం, పశ్చాత్తాపడడం, పాపం చేయటం, ఏడవటం, ఇదే అలవాటు అయిపోయిందనుకో. దేవుని ఆత్మ, నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నిన్ను నడిపించటం మానేస్తుంది. తల్లి కొడుకుకు చెప్తుంది, నాన్న బురదలో ఆడొద్దు. సరేమ్మా అన్నాడు. మరుసటి రోజు మళ్ళీ బురద పూసుకొని వచ్చాడు. తల్లి మళ్ళీ చెప్పింది. వాడు రోజు బురద పూసుకొని వస్తూనే ఉన్నాడు. 1-2 సార్లు దెబ్బలేసింది. అయినా వాడు
బురద పూసుకొని వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసింది ఆ తల్లి? వాత పెడుతుంది. వాత పెట్టినా కూడా వాడు బురద పూసుకొని వస్తూనే ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తుంది ఆ తల్లి? చెప్పటం మానేస్తుంది. నీ ఇష్టం రా అంటుంది. అవునా కాదా? ఎన్నిసార్లు చెప్పినా వినకుంటే కొంతమంది పిల్లలు అట్లే ఉన్నారు, యవనస్తులు. తల్లిదండ్రులు చెప్పి చూశారు, ఆహా, కొట్టి చూశారు, ఆహా, ఇంక ఏం చేస్తారంటే తల్లిదండ్రులు నీ ఇష్టం, నీ ఇష్టం, నువ్వు ఏదో ఒక రోజు దెబ్బతిన్నప్పుడు నీకే అర్థమవుతుంది అని వదిలేస్తున్నారు తల్లిదండ్రులు. నిజంగా చాలామంది అలా ఉన్నారు లోకంలో. దేవుని ఆత్మ కూడా మనలో ఉండి మనము మాటి మాటికి ఇలాంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే నడిపించటం మానేస్తుంది. దేవుని ఆత్మ పని చేయటం మానేస్తుంది. ఇక దేవుని ఆత్మ ఏమైపోతుందంటే ఆరిపోతుంది. వెలగవలసిన దేవుని ఆత్మ, వెలిగించవలసిన దేవుని ఆత్మ, నీలో నాలో ఉన్న దేవుని ఆత్మ ఆరిపోతుంది, అంటే పని చేయటం మానేస్తుంది. అప్పుడు విశ్వాసి భ్రష్టుడైపోతాడు. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు ఒకప్పుడు బాప్తిసం తీసుకొని బాగా మందిరానికి వచ్చేవాళ్ళు ఈరోజు భ్రష్టులుగా బ్రతుకుతున్నారు. చూడండి, కొంతమంది ప్రార్థన లేకుండా, మందిరం లేకుండా విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయారు. వాళ్ళందరూ విశ్వాసులే. ఎందుకు వారి పరిస్థితి అలాగైందంటే దేవుని ఆత్మను వాళ్ళు ఆర్పేసుకున్నారు. దేవుని మాట వినటం మానేశారు. అందుకే దేవుని ఆత్మ వారిలో పనిచేయటం మానేసింది. కనుక వారి జీవితం భ్రష్టత్వం అయిపోయింది. ఇక వాళ్ళను మార్చటం, సేవకుడు వెళ్ళి చెప్తే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు, ఓ మస్తుగా విన్నాంలే, మస్తుగా చూసినాంలే అంటారు. మార్చలేం వాళ్ళను. ఇక వారి కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా తయారైపోతుంది. మొదట పాపములో ఉంటాం. పాపములో ఉన్న మనము దేవునిలోకి వచ్చాం. దేవునిలోకి వచ్చిన మనము మరలా పాపులం అయిపోయామంటే, మొదట ఒకంత పాపం చేసి దేవుని దగ్గరికి వస్తే, ఇప్పుడు దేవునిలోకి వచ్చిన తర్వాత పడిపోయిన వ్యక్తి జీవితం చూస్తే భయంకరంగా ఉంటుంది. 7 అంతలు చెడిపోయి ఉంటాడు. వాణ్ణి గుణపరచటం ఎవని తరం కాదని దేవుని వాక్యం చెప్తుంది. ఎవని తరం కాదు. ఆ స్థితి ఎందుకు వచ్చిందంటే, దేవునిలో ఉన్నప్పుడు అడపాదడప మనం చేసే పొరపాట్లను దేవుని ఆత్మ గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా హెచ్చరిస్తూ ఉన్నప్పుడు బ్రతుకు మార్చుకొని సరిచేసుకొని చక్కబెట్టుకోవటానికి బదులుగా దేవుని స్వరాన్ని త్రోసివేసి దేవుని వాక్యాన్ని పెడచెవిన పెట్టి మరలా 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 అలాగ పాపం చేయటం ద్వారా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది సేవకులు ఈరోజు చెడిపోయిన వారుగా టీవీలకు ఎక్కుతున్నారు. చాలామంది విశ్వాసులు చెడిపోయిన వారుగా పేపర్లకు ఎక్కుతూ ఉన్నారు. సమాజానికి తెలిసిపోతుందంటే అర్థమైంది, వాళ్ళు ఒక్కసారే పాపం చేసిండరు, ఎన్నోసార్లు చేసింటారు, అప్పుడు బయటపడి ఉంటారు. చేస్తూనే ఉంటారు. దేవుని వాక్యం చెప్తుంది, అయ్యా వద్దయ్యా, నువ్వు సేవకునివి చేయకూడదయ్యా, అమ్మ నువ్వు విశ్వాసివి అలా చేయకూడదని వాక్యం చెప్తుంది. ఏం కాదులే బయటపడుతుంది ఒకరోజు. ఇక వాళ్ళు మరలా దేవునిలోకి వస్తారా? దేవుణ్ణి నమ్ముతారా? దేవుని మార్గంలో నడుస్తారా? అయిపోయింది వాళ్ళ జీవితం, అంతే. సంఘానికి రాలేరు, దేవునిలో ఉండలేరు. కారణం ఏంటంటే దేవుని ఆత్మ నడిపింపును మనం త్రోసివేయటం. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడే, అందుకే బైబిల్లో రాయబడిన మాట, చాలా స్పష్టంగా రాయబడిన మాట, ప్రసంగి గ్రంథం చూద్దాం. 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుదామా? బాగా వినండి. దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.
నీ బాల్య దినముల యందే అంటే నువ్వు చిన్నప్పుడు అని, రెండోది నువ్వు చేసే పాపము కొత్తగా ఉన్నప్పుడే. కొత్తగా సిగరెట్ తాగుతుంటాడు. కొత్తగా పాపం మొదలుపెట్టే వాళ్ళు ఎట్లుంటారు? వచ్చి రాక భయంగా, ఎవరు చూస్తారన్న భయం, ఎవరికైనా తెలుస్తుందేమోనన్న భయం. బాల్య దినముల యందే అంటే తెలిసి తెలియని ఆ వయసులోనే పూర్తిగా పాపము అలవాటు కాకమునుపే, పూర్తిగా పాపానికి నువ్వు బానిసవు, అడిక్టివ్ కాకమునుపే. ఇందాక మనం చదువుకున్నాం, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. పాపానికి దాసునివి కాకమునుపే త్రాగుడు బోతు ఎలా అవుతాడు? త్రాగుడు బోతు అని ఎవరిని అంటారు? ఏమండి? త్రాగుడు బోతు, తిరుగుబోతు ఎవరిని అంటారండి? వస్తాయా మాటలు వస్తాయా మీకు? మాటలు వస్తే కొంచెం మాట్లాడండి, వినాలని ఉంది. తాగుడు బోతు అని ఎవరిని అంటారు? కరెక్ట్ సమాధానం ఎవరు చెప్తారో చూద్దాం. త్రాగుడు బోతు అని ఎవరిని అంటారు? తిరుగుబోతు అని ఎవరిని అంటారు? త్రాగుడు బోతు అని ఎవరిని అంటారు? మీ ఊర్లో తాగుడు బోతులు లేరా? ఉన్నారా? తిరుగుబోతులు లేరా? ఎవరిని అంటారు తాగుడు బోతులని? ఏనా ఆడలు చెప్తా ఉన్నారు, లేడీస్ చెప్తా ఉన్నారండి. మీరు కదా చెప్పాలి, పురుషులు స్త్రీలు చెప్తా ఉన్నారు. ఎవరిని అంటారు త్రాగుడు బోతులని? రోజు పొద్దున మాటికి ఎప్పుడు మత్తులోనే ఉంటాడు వాడు. ఇక వాడికి భార్య పిల్లలతో వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు బాగున్నారా లేదా ఏం అవసరం లేదు వాడికి. మందుంటే చాలు. అలాంటి వాడిని త్రాగుడు బోతు అంటారు. తిరుగుబోతుని ఏమంటారు? ఎందుకంటారు తిరుగుబోతని? వాడు అంతే, ఇండ్లు పట్టించుకోకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. విచ్చలవిడి జీవితం. వీళ్ళందరూ అలా తయారు కావటానికి కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు బట్టి ఉంటుంది. ఒకసారి తాగినోని తాగుడుపోతా అంటారా? అనరు. త్రాగుడుపోతు కావటానికి కొన్ని రోజులు పడుతుంది. తర్వాత వాడు దానికి బానిస అయిపోతాడు. అది లేకుంటే ఉండలేడు. పాపానికి మనము దాసులము కాకుండా, బానిసలము కాకముందే ఇప్పుడిప్పుడు పాపానికి నువ్వు అలవాటు పడుతున్నావు. ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నావు. సినిమాలు చూడటం, సెల్ ఫోన్లో బూతు బొమ్మలు చూడటం, అమ్మాయిలతో చాటింగ్ చేయటం, అబ్బాయిలతో పోకరి మాటలు మాట్లాడటం. ఇప్పుడిప్పుడు ఆ పురుషుని స్పర్శకు, అబ్బాయి స్పర్శకు, అమ్మాయి స్పర్శకు, ఆ అమ్మాయి మాటలకు, ఆ చిలిపి మాటలకు, చిలిపి చేష్టలకు, ఆ పోకిరి మాటలకు, ఆ పోకిరి చేష్టలకు ఇప్పుడిప్పుడే నువ్వు అలవాటు పడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇది నీ బాల్య దశ, పాపములో నీ బాల్య దశ. ఇప్పుడే నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకో. అలా కాకుండా ఏముందిలే అని అలాగ కొనసాగించావా, ఒకరోజు వస్తుంది, ఆ రోజున ఆ పాపం అంటే నీకు అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు తాగుడుబోతుల దగ్గరికి వెళ్ళి అడగండి, నువ్వు ఇంతగా తాగుతున్నావే, నీకు ఇష్టమై తాగుతున్నావా అని అడగండి. తాగుడుబోతుల దగ్గరికి వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసా? ఎవడు ఇష్టమై తాగడు, దానికి బానిస అయిపోయాడు. బానిస అయిపోయాడు కనుక తాగుతుంటాడు. వాడికి ఇప్పుడు తాగుడంటే అసహ్యం వేస్తుంటుంది, కానీ దాన్ని వాడు మానుకోలేడు. కారణం
అందుకే దేవుడు అంటున్నాడు, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. పాపం చేసేవాడు కూడా అంతే, దాని లోపలికి కూరుకొని పోయి సంసారాన్ని పాడు చేసుకొని అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న వారిని పోయి అడగండి, బాగుందా నీకు అని. సూపర్గానే ఉంది అంటారా? తెలుసో తెలియక చేశానా, ఈదుతా ఉన్నా, పోరాడుతూ ఉన్నా,